రాష్ట్ర అధ్యక్షులు. ఆగస్టు 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, బీసీ యువజన సంఘం, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులతో సహా అదేవిధంగా ముఖ్య నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అయితేంది, గ్రామ అధ్యక్షులు అయితేంది, జిల్లా ప్రధాన కార్యదర్శులు అయితే, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా పెద్ద ఎత్తున మనం బీసీ నినాదం కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గడగడలాడించే విధంగా మనందరం వచ్చి పాల్గొని దాన్ని పెద్దగా సక్సెస్ చేయాలని గుర్తు చేస్తున్నాం. ఇంకో రెండో విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాలైన బ్రిటిష్ వాళ్ళు చేసిన కులగణన తర్వాతకి ఈ దేశంలో ఏ పార్టీలు ఇన్ని పార్టీలు మారినా కానీ ఏ పార్టీ ఏని త్యాగం ఈరోజు నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ కనుక మన బీసీల కులగణన కోసానికి జనగణనలో కులగణన చేసిన వ్యక్తి ఓన్లీ నరేంద్ర మోడీ గారు అని గుర్తు చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందు 40-50 సార్లు కలిసినాం. కృష్ణన్నకి ఏం చెప్పారంటే నరేంద్ర మోడీ గారు, కృష్ణయ్య గారు మీరు గడబడి చేస్తేనే నేను ఏదైనా చేయనిక ఇంత పెద్ద సీట్లో ఉన్నా కానీ మీరు గడబడి చేసి మన జాతి కోసం పోరాటం చేస్తే నేను ముందలుండి దానికి సహకరిస్తానని మోడీ గారు చెప్పడం జరిగింది. ఆయన అంకిత భావనం ఈరోజు బీసీల పట్ల మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు కనుక అదేవిధంగా అమిత్ షా గారు కూడా కృష్ణన్న గారితో మాట్లాడి దానికి కులగణనలో చేపించిన వ్యక్తి ఓన్లీ టైగర్ ఆర్ కృష్ణన్న గారు అని నేను తెలియజేస్తున్నాం. అందుకనే మన దేశంలో కులగణన చేస్తున్నారు కాబట్టి చాలా గ్రామాలల్లో చాలా మందికి తెలియదు మోడీ గారు దేశంలో కులగణన చేస్తున్నారు. ఇది మనం గ్రామ సభలు అదేవిధంగా నియోజకవర్గ సభలు పెట్టి మన బీసీ కులాలు ఏ కులం అయితే రజకనా, నాయ బ్రాహ్మణ, వెస్తానా, లేకపోతే గౌడ్ సా, యాదవ్ సా, ఏ కులాల్లో చెప్పి మనం ఏం సంగతి అని కాలంలో క్లియర్గా రాపించుకోవాలని మొన్న చేసిన రేవంత్ రెడ్డి సర్వే కులగణన అది క్లారిటీ లేదు. 56% ఉన్న బీసీలని 46% తగ్గించారంటే ఇది మతపరమైన రిజర్వేషన్ల ప్రకారం మతపరమైన రాజకీయంగా కులాల వారిగా లెక్కలు చక్కగా లేవు. అసలు వాళ్ళు టైం చెప్పలే, 2 రోజులు వారం రోజులు వాళ్ళే ఇచ్చి మళ్ళీ రీసర్వే చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తున్నాం. అందుకనే మనం అందరం క్లియర్ కట్గా జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్లు వస్తాయి కనుక